ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమృత, గేటు బయట కూడా నీళ్లు కొట్టి ముగ్గు వేయి. అలాగే అక్క. మోటార్ వేసి పైపు పెట్టొచ్చు కదక్కా. ఎందుకమ్మా కరెంట్ దండగా? బావిలో నీళ్లు తోడితే కాస్త ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఉంటుంది. ఎవరి పోలికలు వచ్చాయో కానీ మీ అన్నయ్య పిసినారితనానికి వద్దండం. ఏంటి పొద్దున్నే మొదలు పెట్టావా? అది కాదు బావా, ఎప్పుడు చూసినా పొదుపు పొదుపు అంటావు. అసలు నీకు ఎవరి పోలికలు వచ్చాయి? సావిత్రి అత్తయ్య పిసినారి కాదు, 10 మందికి పెట్టే చెయ్యి. మల్లికార్జున మావయ్య చేతిలో 10 రూపాయలుంటే నేనే ఊరికి రాజుని అని చెప్పుకుంటాడు. మరి ఈ పిసినారితనం ఎవరి నుండి అబ్బిందో? నేనేం పిసినారిని కాదు, ఏదైనా చూసుకుని వాడుకోవాలి అని చెప్తున్నాను. అలాగే మనిషి అన్నాక కష్టపడి పని చేయాలి. అప్పుడు పొదుపు అవ్వడంతో పాటు జీవితం కూడా అదుపులో ఉంటుంది. అంతే కదన్నయ్య? ఏంటమ్మా, ఏమైందమ్మా? వరదరాజులు మావయ్య మన మీదకి కారు ఎక్కించబోతున్నప్పుడు నిన్ను వెంకటపతి రాజు గారు పక్కకి లాగారు కదా. అప్పుడు ఆయన కింద పడిపోయి నువ్వు స్లిప్ అయి అతని మీద పడటం జరిగింది కదా. దాన్నే ఎవరో ఫోటో తీసినట్టున్నారు. ఏ రాస్కల్ తీసాడో కానీ మన పరువు తీయడానికి ఇలా పోస్టర్లు అంటించాడు. ఇదేమన్నా సినిమా అనుకుంటున్నారా? శ్రీవల్లక గురించి అందరూ ఏమనుకుంటారో ఏమో. ఇక్కడొక్క చోటే ఉందో లేకపోతే ఊరంతా అంటించారో ఏంటో. అన్నయ్య, అక్కడ ఇంకొక పోస్టర్ కూడా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.